హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్. ఈరోజు రెసిపీ పరమాన్నం. ముందుగా గ్లాసుడు బియ్యం తీసుకొని వాటర్ బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వంపేసుకున్న తర్వాత మళ్ళీ 3 గ్లాసులు మళ్ళీ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అన్నం ఉడుకుతూ ఉంటుంది కదా, ఇప్పుడు పాలు పోసుకోవాలి. మనకి ఎన్ని ఉంటే అన్ని పాలు, గ్లాసుడు హాఫ్ గ్లాసుడు ఇలా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లము వేసుకోవాలన్నమాట. చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. కింద నుంచి మొత్తం అంతా కలుపుతూ ఉంటే మొత్తం కలుస్తుంది, లేకపోతే ముక్కలుగా ఉండిపోతుంది, బాగోదు. బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు తేనె వేసుకోవాలన్నమాట. ఎక్కువ స్పూన్ వేసుకోవాల్సిన వేసుకోవచ్చు. కొంచెం వేసుకున్నాను నేను. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దానికి సరిపడినంత వేసుకోవాలి, ఎక్కువైనా బాగోదు కదా. అంతా ఇలా కలుపుకోవాలన్నట్టు మొత్తం బాగా పెట్టుకోవాలి. కలిసిపోయింది కదా. ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది అన్నమాట పరమాన్నం. ఇప్పుడు దించేసుకోవాలి. పరమాన్నం దించేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని కొంచెం 1 స్పూన్కి నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఎక్కువగా వేగనివ్వకూడదు, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ పోతుంది అన్నమాట. ఇలా దోరగా వేయించుకోవాలి. వేగిపోయినాయి. ఇప్పుడు గార్నిష్ చేసుకోవాలన్నమాట పరమాన్నంలో. వేడి పరమాన్నం రెడీ అయిపోయింది. మనం సోమవారం, గురువారం, ఇలా శుక్రవారం పరమాన్నం చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా, తొందరగా అయిపోతుంది పరమాన్నం అయితే. ఇలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి చేసుకుంటారు. నా వీడియోని ముందుకు